రాజుగారు 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 బలగంలో కల్చర్ని చూపించారు టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు, ఎల్లమ్మ కూడా. దేతడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ అది. హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు కానీ వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము, ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా, ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్నీ చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. ఆల్ ద బెస్ట్. రాజుగారు, మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతకుముందు మీరు పెళ్లిబంది డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా, 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం, తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేది దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు